చందా మండలం రాజాపూర్ గ్రామ రైతులు తమ పంటను కొనుగోలు చేయాలని ధర్నా రాస్తారోకో చేశారు. మండలంలోని లక్ష్మణ చందా కనకాపూర్ వెళ్లే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించబోమని బైఠాయించారు. ఇప్పటి వరకు మొక్కజొన్న వరిధాన్యాన్ని కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంకా 4 రోజులు గడిస్తే వర్షాలు ప్రారంభమవుతాయని, అప్పుడు రైతులు పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామన్నారు. మక్కలు ఒకటేసారి వచ్చేసరికి కొంచెం ఈరోజు 5వ తారీఖైనా కనీసం 14వ తారీఖైనా కూడా ఇప్పటి వరకు ఒక 3 లారీలు మాత్రమే పోయినాయి. ఇప్పటి వరకు 60-70 లారీలు పోవాల్సిన ఈ సెంటర్ కనీసం ఇప్పటి వరకు ఈ ఐకేపీ సెంటర్ నుంచి 3 లారీలు మాత్రమే పోయినాయి. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా స్పందించడం లేదు. అందుకోసమే ఈ రైతులు ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. మరియు అదేవిధంగా గన్నీళ్ళు 5,000 మాత్రమే వచ్చినాయి. విలేజ్లో అయితే 50,000 నుంచి 60,000 వచ్చి పక్క విలేజ్లో